టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. తెల్లవారుజాము వరకు ఐటీ అధికారులు సోదాలు జరిపారు. కీలక డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. తెల్లవారుజాము వరకు ఐటీ అధికారులు సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. ఇంచుమించుగా 5 రోజుల పాటు ఈ ఐటీ సోదాలు జరగడం మనం చూసాం. కరెక్టే, పెద్ద సినిమాలు ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు 2 ఏళ్లకోసారి సోదాలు జరుగుతాయి, కానీ ఈసారి కొంత గట్టిగానే దృష్టి పెట్టినట్టుగా కనబడుతోంది. 5 రోజుల వరుస సోదాలు వీటన్నిటినీ కనుక చూస్తుంటే, అంటే ఆ పిక్చర్ ఒక్కొక్కళ్ళని ఆఫీసులకు తీసుకెళ్లి విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడికి రప్పించి మరీ రైడ్స్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇంత పెద్ద మొత్తంలో గత 5 రోజులుగా సోదాలు అనేది కూడా సంచలనం కలిగిస్తా ఉంది. అంటే మరోపక్క పెద్ద నిర్మాతలకు సంబంధించి ఏదైతే ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్రాజ్ తో పాటు చాలా పెద్ద నిర్మాతలు, పుష్ప సినిమాకి సంబంధించి డైరెక్టర్ గా ఉన్నటువంటి సుకుమారు, మరోపక్క ఎర్రేని నవీన్ సంబంధించి కావచ్చు, నక్కింటి శ్రీధర్, అంటే ఇలాంటి వారిపైన కూడా సోదాలు నిర్వహించారు. మరోపక్క మ్యాంగో సంస్థల పైన కూడా సోదాలు నిర్వహించారు. అంటే దిల్రాజు తో పాటు దిల్రాజు సోదరుడు దిల్రాజు కూతురింట్లో కూడా సోదాలు కంటిన్యూ అయ్యాయి. మరోపక్క ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారిని కూడా హుటాహుటిన రప్పించి కూడా వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా తనిఖీ చేసిన నేపథ్యం. అయితే దిల్రాజు ఇంట్లో కూడా 5 రోజుల పాటు సోదాలు సాగాయి. ప్రధానంగా అతని భార్యను కూడా బ్యాంకుకు తీసుకెళ్లి ఆయన లాకర్లు ఓపెన్ చేసి మరి ఎలాంటి ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నారు, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయన్న అంశంపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఎన్ఆర్ఐ పెట్టుబడుల పైన ఐటీ శాఖ దృష్టి సారించింది. ఎందుకంటే 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మించినటువంటి ఆ సినిమాలు రిలీజ్ అయిన నేపథ్యంలో పుష్ప 2 సినిమాకి సంబంధించి కూడా భారీ బడ్జెట్, భారీ ఆదాయం వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఎవరు పెట్టుబడులు పెట్టారు, ఫైనాన్షియర్లు ఎవరు, నిజంగానే ఎవరైతే ఒక సంస్థ పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో ఆ సంస్థ వెనకాల కొంతమంది ఉన్నారు, వాళ్ళ సంబంధించి ఎలాంటి ఐటీ డీటెయిల్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్ ఎలా మెయింటైన్ చేస్తా ఉన్నారు అనే అంశం పైన దృష్టి సారించింది ఐటీ శాఖ. కాబట్టి ఎన్ఆర్ఐ విదేశాలకు సంబంధించిన పెట్టుబడులు ఇక్కడ పెట్టేటువంటి నేపథ్యంలో కూడా వాటికి సంబంధించినటువంటి ఆ చెల్లింపులు కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ పాటించారా లేదా అన్న కోణంలో దర్యాప్తు సాగింది. చూసా నిన్న కూడా ఆ దిల్రాజును ఐటీ అధికారులు తీసుకెళ్లి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తా ఉంది. పలు డాక్యుమెంట్లు సేకరించి వాటిపైన సంతకాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. అన్ని కార్యాలయాలకు సంబంధించిన ప్రస్తుతానికి సోదాలు ముగిశాయి, కానీ మళ్ళీ తిరిగి నోటీసులు జారీ చేసి పిలిచే అవకాశం ఉంది. లేదంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్ అయితే మాత్రం ఖచ్చితంగా విదేశీ పెట్టుబడుల పైన ఐటీ ఈడీకి కూడా లేఖ రాసే అవకాశాలు లేకపోలేదు ఈ కేసు. ఎందుకంటే 5 రోజుల పాటు సోదాలు చేసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కూడా అక్రమాలు వెలుగులోకి వచ్చి అక్రమాలపై అనుమానాలు ఉంటేనే ఈ సోదాలు చేస్తారు. కాబట్టి మరి ఈడీని ఏమైనా ఐటీ ఇన్వాల్వ్ చేస్తుందా లేదా అన్న అంశం సంబంధించి చూడాల్సి ఉంది. మొత్తానికి 5 రోజుల ఐటీ సోదాల నేపథ్యంలో ఒకసారిగా తెలుగు సినిమా పరిశ్రమలో అయితే కలవరం మొదలైంది. ఇది ఇంకా ఎక్కడ దాకా సాగుతుంది అనేది మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇండస్ట్రీలో కొనసాగుతా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.